నమస్కారం అండి. ఇవాల్టి మన టాపిక్లో మనము ఒక రైస్ కుక్కర్లో ఒక స్టాండర్డైజ్డ్ పులావ్ అనుకోండి, వెజ్ పులావ్ ఎట్లా చెయ్యాలి అనేటటువంటిది ప్లానింగ్ అండి ఇది. ఓకే, దీనికి నేను ఫ్రోజన్ వెజిటబుల్స్ తీసుకున్నాను. దాని తర్వాత వచ్చేటప్పటికి మన అథెంటిసిటీ కోసము, మన బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండటం కోసము నేను మోగ్రా రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒరిజినల్ బాస్మతి రైస్ కనుక మనం తీసుకుంటే దాంట్లో ఉండేటటువంటి ప్రాబ్లం ఏంటయ్యా అంటే కనుక ఆ రైసు వెరీ హై కాస్ట్ అండి. 160 నుంచి 220 రూపాయల మధ్యలో మనకి ఒక మోస్తరు క్వాలిటీ దొరుకుతుందండి. ఇంకా మంచి క్వాలిటీ కనుక కావాలి అంటే కనుక మనకి ఆ రైస్ దొరకటం అసాధ్యం అండి. ఎందుకంటే అది పంట తక్కువ ఉంటుంది. అండ్ రెండు మీకు మార్కెట్లో అంతా 1121 లేకపోతే కనుక XXXL అని చెప్పేసి మీకు దెహ్రాదూన్ బాస్మతి దొరుకుతుందండి. అవన్నీ సేలా ఫామ్లో దొరుకుతాయి. సేలా అంటే కనుక బాయిల్డ్ బాస్మతి రైస్ అనమాట. ఓకే, అది దాని బాస్మతి రైస్ అంటాం కంటే హైబ్రిడ్ రైస్ అంటాం కరెక్ట్. ఎందుకంటే ఇవి హైబ్రిడ్, దీంట్లో ఫ్రాగ్రెన్స్ ఉండదు. ఒరిజినల్ బాస్మతి రైస్లో ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. అండ్ జనరల్లీ మంచి క్వాలిటీ బిర్యానీ మనం రా రైస్ యూజ్ చేసుకొని వాడుకోవాలి. దీంట్లో రా రైస్లో ప్రాబ్లం ఏంటంటే బిర్యానీ కానివ్వండి, పులావ్ కానీ మనం బాస్మతి రైస్ వాడుతున్నప్పుడు దాని సరైనటువంటి టెంపరేచర్లో కనుక మనం హ్యాండిల్ చేయకపోతే దాన్ని ఏమంటారంటే కనుక ఆ పలుకు కానివ్వండి, లేకపోతే కనుక ఆ రైస్ యొక్క క్వాలిటీ మనకి పాడైపోతుందండి. ఎయిదర్ ఓవర్ కుక్ అవుతుంది, లేకపోతే అండర్ కుక్ అవుతుంది. సరిగ్గా అవ్వాలి అంటే కనుక మనము విపరీతంగా ఏంటంటే వాటర్ కంటెంట్ యొక్క మేనేజ్మెంట్ మనం చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఢిల్లీ సైడ్ కానివ్వండి, నార్త్ సైడ్ చాలా ఏరియాల్లో కనుక వెళ్తుంటే వాళ్ళందరూ అక్కడ వాడేటటువంటిది మోస్ట్లీ బ్రోకెన్ బాస్మతి రైస్ వాడతారు ఫస్ట్. ఎందుకంటే కనుక స్ట్రీట్ సైడ్ వెండర్స్ కానివ్వండి, లేకపోతే కనుక ఒక మోస్తరు సైజు వాళ్ళు ఒక బడ్జెట్ ఓరియంటెడ్ ఫుడ్ కనుక ఇవ్వాలి అనుకుంటే ఒరిజినల్ బాస్మతి రైస్ తోటి ఇది ఇంపాసిబుల్ అండి. అండ్ సెకండ్, సేలా బాస్మతి రైస్ చాలామందికి ఇష్టం ఉండదు. సెల్లా అంటే కనుక మనకి బాయిల్డ్ బాస్మతి రైస్ అంటే బాయిల్డ్ బాస్మతి రైస్ గ్రీన్ కానివ్వండి, అంటే నాట్ ఒరిజినల్ బాస్మతి రైస్ అండి. నేను చెప్పేది XXXL బాస్మతి రైసు. లేకపోతే కనుక మనకి స్టీమ్డ్ బాస్మతి రైస్ మీకు రిలయన్స్లో ఉండి వాటిలో మీకు దొరికే సెల్లా కాదండి, అది స్టీమ్డ్ బాస్మతి రైస్ దొరుకుతుంది. కాబట్టి మనము చూసుకోవాల్సింది ఏంటంటే అంటే కనుక మనము ఇచ్చేటటువంటి రేటుకి అది ఏ రకంగా ఉంది అనేటటువంటిది కోర్ పాయింట్ అండి. ఇప్పుడు ఈ బ్రోకెన్లో మీకు ఒరిజినల్ బాస్మతి రైస్ యొక్క ఫ్లేవరు ఉంటుంది. అండ్ ప్యారలల్లీ మీకు కొంచెం వాటర్ అటు ఇటు ఉన్న, బికాజ్ అది చాలా చిన్న సైజులో ఉంటుంది కాబట్టేసి మీకు రెగ్యులర్గా ఆ పెద్ద బాస్మతి రైస్లో వచ్చేటటువంటి ఇబ్బందులు కొన్ని తగ్గుతాయి. సో ఇది చాలా వరకు జనాలు వాడతారు. ఓకే, పెద్ద పెద్ద షెఫ్స్ కూడా దీన్ని వాడతారండి. కాబట్టి దీన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. మన సైడ్కి కొంచెం తక్కువ, ఎందుకంటే మనం అందరము ఆ దమ్ బిర్యానీలు మిగతా వాటి అన్నిటికీ అలవాటైపోయినా కానీ దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ అక్రాస్ ద గ్లోబ్ అండ్ ఇండియాలో కూడా చాలా ఉన్నాయండి. కాబట్టి మనం మన జాగ్రత్త ఫామ్లో మనం తీసుకుంటే అది మంచిది అనేటటువంటిది నా యొక్క నమ్మకము. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని మనము మనకు కప్పు కొలతలు జాగ్రత్తగా చూసుకుని, ఎందుకంటే మనం పులావ్ కానీ గనక చేస్తుంటే ఆ పులావ్ ఎప్పుడు దమ్లో ఉంటుందండి. అంటే కనుక మనము 90% బాయిల్ అయిందనో, 60% బాయిల్ అయిందనో, 70% బాయిల్ అయిందనో అటువంటి ఫార్ములేషన్స్ మీద మనం పెద్ద జాగ్రత్తగా పెట్టుకోకుండా 1 పాట్ బిర్యానీనో లేకపోతే పులావ్ మన మెథడాలజీలో గనక చేసుకుంటే అది సరిగ్గా వస్తుంది అనేటటువంటిది నా నమ్మకం. మనకి రెండోది, మనం రైస్ కుక్కర్ అంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నప్పుడు కింద ఉండేటటువంటి మంట కంట్రోల్ మన మీద ఉండదండి. అది ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెటరీ ఉండేటటువంటి సర్క్యూటరీ మీద ఉంటుంది. ఓకే, ఆ సర్క్యూటరీని మనం జాగ్రత్తగా చూసుకొని నేను ఒక మోస్తరుగా దీన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్ us see how the outcome comes. నేను 2-3 సార్లు చేశాను, అది బాగా వచ్చింది. ఇప్పుడు ఈ తడవ లెట్ us try to see if it comes out well or not. ఈ బాస్మతి రైసు నేను ఇగోండి నానబెట్టాను. జనరల్లీ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టేసి దాన్ని నానబెడతాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఆ కప్పు ఏదైతే ఉందో ఆ కప్పులో నేను మూడు గ్లాసులు నేను తీసుకుంటాను. ఇదిగోండి ఈ కప్పు నేను వాడతాను. ఈ కప్పు నేను 3 గ్లాసులు తీసుకొని నేను దాన్ని ఏంటంటే కనుక నీళ్ళల్లో నానబెట్టి ఉంచానండి. ఓకే, ఇప్పుడు నేను మసాలా చేసుకుంటాను. మసాలా చేసుకొని వీ విల్ ఫాలో ది స్టాండర్డ్ ప్రాసెస్ ఉంది. కానీ మనం వాడేటటువంటిది ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి రైస్ కుక్కర్, అది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ యొక్క గిన్నె అండి. ఇదిగోండి, మనము లైట్గా ఆనియన్స్ని
ఫ్రై చేస్తున్నామండి. ఓకే, ఆనియన్స్ని మనం ఫ్రై చేసేసి వీటిని మనం మెల్లగా బరిస్తా ఫామ్లోకి తెచ్చుకుంటాము. నేను తక్కువ ఆయిల్ వాడుతున్నాను, ఎందుకంటే కనుక నేను జనరల్లీ ఎక్కువ హెవీ ఆయిల్స్లో చేసుకుని ఎప్పటికప్పుడు కావాలంటే ఏది మనకి ప్రొవిజనింగ్ ఉంటాయి కనుక, ఇప్పుడు ఒక పెద్ద క్యాటరింగ్ అనుకోండి అప్పుడు చేసి పెట్టుకుంటాం, ఎందుకంటే కనుక క్వాంటిటీ లార్జ్ కావాలి కాబట్టి. కానీ నార్మల్ మనము చిన్న మన టిఫిన్ పాయింట్లలో నుండి లేకపోతే కనుక చిన్న రెస్టారెంట్స్లో కనుక మనం చేసుకునేటప్పుడు ఇంత వేస్ట్ చేసుకుంటాం అవసరం లేదండి, ఎందుకంటే సరిగ్గా రాకపోతే చాలా ప్రోడక్ట్ వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇదిగోండి నేను ఇక్కడ నట్స్ను దాని తర్వాత రెజిన్స్ రెడీ చేసుకున్నాను. ప్రస్తుతానికైతే నట్స్ వేశాను. రెజిన్స్ని కొంచెం నీళ్ళలో నానబెట్టేసి వాటిలో ఉన్న డస్ట్ గిస్ట్, ఎందుకంటే కనుక బయట ఎండలో ఉంటాయి కాబట్టి వాటిని తీయటం కోసమని వాటిని నీళ్ళల్లో పెట్టాను. ఇదిగోండి మీరు కనుక చూడండి రెజిన్స్. ఓకే, మనం ఇప్పుడు వేసే వాటిలో ఖడా మసాలా ఉంటుంది, దాని తర్వాత వచ్చేటప్పటికి కొంచెము పసుపు కారము, దాని తర్వాత మన పచ్చిమిరపకాయలు, ఓకే, దాని తర్వాత పుదీనా ఆకు, కొత్తిమీర కాడలు, ఓకే, ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి. ఓకే, సో అదంతా ఒక రకమైనటువంటి క్వాలిటీ అవుతుందని నా నమ్మకం. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో బరిస్తా అయిపోయింది. దీంట్లో మనం కొన్ని పచ్చిమిరపకాయలు, దాని తర్వాత వచ్చేటప్పటికి ఖడా మసాలాలు అంటే కనుక నేను ఇప్పుడు దీంట్లో వేస్తున్నటువంటివి యాలకులు, లవంగము, దాని తర్వాత పట్ట, దాని తర్వాత దాల్చిన చెక్క. ఓకేనా, ఈ 4 ఐటమ్స్ వేసానండి. ఓకే, దాని తర్వాత నేను ఇప్పుడు దీని లోపల కొంచెము మిరియాలు కూడా వేస్తాను. ఓకే, సో దాంతో మనకి ఖడా మసాలా అయిపోతుంది. ఫెనల్ సీడ్స్ ఆల్రెడీ యాడెడ్, జీరా ఆల్రెడీ యాడెడ్. ఓకే, నేను దీంట్లో ఆవాలు వేయట్లేదండి. ఓకే, సో మనకి ఒక మసాలా తయారైంది. ఇప్పుడు దీని లోపల కొంచెము ధనియాల పొడి, దాని తర్వాత పసుపు కారము వేసాము, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేస్తాము. ఓకే, దాని తర్వాత బిర్యానీ మసాలా మనం ఏమైనా చేసుకుంటే వేస్తాము. దాని తర్వాత దీని లోపల కొంచెము టమాటాలు మగ్గిపోయిన తర్వాత దాని లోపల కొంచెం పెరుగు వేస్తామండి. ఓకే, నేను సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి తర్వాత సాల్ట్ యాడ్ చేస్తాను. దీని లోపల బ్లాక్ సాల్ట్ అండ్ వైట్ సాల్ట్ 2 పడతాయండి. ఇదిగోండి ఇప్పుడు మనం టమాటాలు వేసాము, దాని తర్వాత క్యారెట్, దాని తర్వాత కాలీఫ్లవరు, బఠానీలు, ఓకే, కూడా దీంట్లో యాడ్ చేద్దాం. ముందరే ఆల్రెడీ మనము జీడిపప్పు వేసేసి ఉన్నామండి. ఇప్పుడు రెజిన్స్ కూడా మనము వేసేయచ్చు. మీకు అనిపించవచ్చు ఏంది ఈ ప్రాసెస్లో సపరేట్ ఎందుకు చేస్తున్నాడు ఇతను మసాలా అని చెప్పేసి. ఇక్కడ మనము పులావ్లో కానివ్వండి లేకపోతే దీంట్లో మన ఇప్పుడు కనుక మనం ఒక వెజ్ బిర్యానీ కనుక చేసేటప్పుడు ఐడియలిస్టికల్లీ 3-4 పద్ధతులు ఉన్నాయండి. దమ్ అనేసి ఇదని అది ఉన్నాయి. ఓకే, దమ్లో ప్రాసెస్ ఏంటంటే కనుక కింద మసాలా ఉంటుంది, దానిపైన వచ్చేటప్పటికి మనము ఏది 60% అయిపోయింది, దాని తర్వాత వచ్చేటప్పటికి 70-80% అయిపోయిన రైసు వాటి మీద వేసేసి దాని తర్వాత మంట పెట్టి దాన్ని దమ్లో మగ్గనిస్తామండి. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ప్రాసెస్ మనం ఈ ఎలక్ట్రిక్ కుక్కర్లో ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఎలక్ట్రిక్ కుక్కరు. ఓకే, ఈ ఎలక్ట్రిక్ కుక్కర్లో మనం తయారు చేసేటప్పుడు మనకి అవుతున్నటువంటి ఇష్యూ ఏంటయ్యా అంటే ఇది కింద మీకు అంత ఇంటెన్స్ హీట్ ఇవ్వదండి. అండ్ రెండో పాయింట్, ఆ హీట్ మనం గనక ఓవర్గా ఏంటంటే కనుక మంట లోపల పెట్టినట్టు ఉంటుంది ఐడియాలజికల్లీ, నా ఉద్దేశం ప్రకారం. ఐ కెన్ బి రాంగ్ ఇన్ ద టెర్మినాలజీ యూస్డ్. సో ఇప్పుడు అట్లా పెట్టినప్పుడు ఏంటంటే దాన్ని మనం తిప్పడానికి ప్రొవిజన్గా ఉండదు, ఎందుకంటే కనుక అది సీల్ అయిపోయి ఉంటుంది. మీరు అనొచ్చు కుక్కర్లో బిర్యానీల్లో కూడా మనం చేయొచ్చు కదా అంటే కనుక కుక్కర్లో అయ్యేటటువంటి టైంకిను దీంట్లో అయ్యేటటువంటి టైంలోనూ డిఫరెన్స్ ఉందండి. అండ్ రెండో పాయింట్, మనము చేసేటటువంటి ప్రాసెస్లో మనం మొత్తం రైస్ ఫ్లేవర్ అవ్వాలి. ఓకే, మొత్తం రైస్ ఫ్లేవర్ అవ్వాలి. దాని తర్వాత మనకి రిజల్ట్ వచ్చేటప్పటికి మనం పెద్ద దమ్ దాంట్లో ఎట్లయితే చేసుకుంటున్నామో దీంట్లో కూడా అదే పద్ధతిలో రైస్ చాలా క్రిస్పీను ప్రాపర్గాను రావాలి. ఇప్పుడు రైస్ కుక్కర్లలో ఏముంటుందంటే మీకు ఒక స్ట్రెయినర్ ప్లేట్ ఉంటుంది కాబట్టి నీళ్లు దానికి ఎంత కావాలో అంతే కాబట్టి పొడిగా రావడానికి మనకి రైస్ చాలా ఆస్కారం ఉందండి.
సో కానీ ఈ పద్ధతిలో మీరు దమ్లో రైసు అనుకున్నంత నీళ్లు లాగకపోవచ్చు అనేటటువంటి ప్రాసెస్ కూడా ఉంది. కాబట్టేసి అది గనక మీకు స్టీమ్లో గనక కుక్ అవుతున్నప్పుడు ఏది మసాలాలతో పాటు ఆ ఫ్రాగ్రెన్స్ రైస్కి తగులుతుంది అనేటటువంటిది నా పాయింట్. మేము 3 సార్లు చేసుకున్నాము, 3 సార్లు మాకు బాగానే వచ్చింది రిజల్ట్, అండ్ దెన్ పీపుల్ లైక్డ్ అండ్ లవ్డ్ ఇట్. ఓకే, కాబట్టేసి నేను ఇది మీకు పెడదాము అనేటువంటి, ఎందుకంటే ఇది ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద చేసింది కాబట్టేసి నేను దీని రిజల్ట్స్ అనేటటువంటివి కన్సిస్టెంట్ అయ్యేంత వరకు నేను జనాలకి చెప్పదలుచుకోలేదు. కానీ ఇప్పుడు చెప్పచ్చు అనేటటువంటిది ధైర్యం వచ్చిందండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ రైసు అంటే నీకు మళ్ళీ ఇది ఉండకూడదని చెప్పి చూపెడుతున్నాను. ఇప్పుడు ఈ రైస్లో నేను చాలా చూడండి, నార్మల్ వాటికంటే తక్కువే వేసాను, ఎందుకంటే ఇది బిర్యానీ రైస్ కాబట్టి. ఓకే, మనం చూసుకొని కావాలంటే అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానివ్వండి. ఇప్పుడైతే కనుక మనం కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్ దమ్ము లోపల అవుతుంది కాబట్టేసి మీకు ఇంత రైస్ అక్కర్లేదు. మన రైసు బిర్యానీ మనం చేసేటప్పుడు వాటి ఫ్రాగ్రెన్స్ వాటన్నిటికీ తగలాలండి. అందుకని చివరిలో మనము నా దగ్గర కనుక నేను చెక్ చేస్తాను, రోజ్ వాటర్ కానీ కేవడా వాటర్ కానీ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి రైస్ కుక్కరు. ఓకే, నేను ఆల్రెడీ లోపల బియ్యం పెట్టాను. ఓకే, దీన్ని మనము మూసేసి మనం ఏంటంటే కనుక దీన్ని యాక్టివేట్ చేస్తాం. ఇదిగోండి రైస్ కుక్కర్ ఆన్ అయింది. ఓకే, అది వేడవుతుంది. మనం ఒక 10 మినిట్స్ కనుక దాన్ని చూసేసి అది ఒక మోస్తరు స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ మసాలా ఆ రైస్ మీద వేస్తామండి. ఇదిగోండి తయారైపోయినటువంటి మసాలా. ఓకే, ఇప్పుడు దీన్ని కాసేపు వదిలేసి దీంట్లో ఆల్రెడీ ఉప్పు దగ్గర నుంచి అన్నీ వేసామండి. ఉప్పు, దాని తర్వాత వచ్చేటప్పటికి బ్లాక్ సాల్టు, దాని తర్వాత ఖడా మసాలాసు. ఓకే, దాని తర్వాత మనము డిఫరెంట్ వెజిటబుల్స్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్స్. నేనైతే ఫ్రోజన్ వెజిటబుల్స్ వాడానండి, ఈజీగా అయిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో. మనకి పెద్ద క్వాంటిటీలో చేసుకునేటట్టో లేకపోతే చిన్న క్వాంటిటీలో చేసుకునేటట్టు అయితే కూడా మనవి చేసుకోవచ్చు. ఓకే, సో ఇది దీంట్లో ఉన్నటువంటి ఒక పర్టికులర్ బెనిఫిట్ ఏంటంటే ఒకసారి మసాలా చేసేసుకుని పక్కన పెట్టేసుకునేసి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మనము ఈ రైస్ కుక్కర్లో కనుక చేసుకున్నాం అనుకోండి, రైస్ పెట్టడము పైన ఈ కొంత ఉడికేసిన తర్వాత అది ఒక 50% 55% ఉడికేసిన వెంటనే ఈ మసాలా దానిపైన వేసేసి మూత పెట్టేసి వదిలేయటము. ఓకే, సో దీనివల్ల ఏమైపోతుంది, ఈ మసాలాలో ఉన్నటువంటి ఫ్రేగ్రెన్స్ అంతా కిందకి రైస్కి వెళ్తుందండి. ఓకే, దాని తర్వాత రైసు వేయాల్సిన ఉడకాల్సినటువంటి పద్ధతిలో ప్రాపర్గా ఉడుకుతుంది. సో దట్ వే ఏంటంటే కనుక మీరు ఫస్ట్ మసాలా, చాలామందికి కంప్లైంట్ ఏంటంటే కనుక మసాలా ఉండదు, అయిపోయింది, ఎక్కువ తీసేసుకున్నారు, అదంతా ఉంటుంది. ఇప్పుడు మీరు కట్టే మసాలా నుంచి చేస్తున్నప్పుడు మీకు దాని మీద ఒక అవగాహన ఉంటుంది, అది నా ఉద్దేశము. ఇదిగోండి, ఇక్కడ మనకి రైసు ఒక మోస్తరుగా ఉడుకుతుందండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇదిగోండి రైస్ ఇప్పుడు మనకి ఒక 60 to 65% కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మసాలా వేస్తాము. ఇదిగోండి, ఈ మసాలా ఇట్లా వేసి మధ్యలో కొంచెం ఓపెనింగ్ పెట్టాము, ఎందుకంటే కనుక మనకి కలర్డ్ రైస్ కావాలి కాబట్టి. దీని లోపల కలర్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఐటమ్స్ ఏమన్నా కానివ్వండి, లేకపోతే ఏవీ నేను వేయలేదు. ఇప్పుడు దీని తర్వాత కొంచెము రోజ్ వాటర్ కూడా యాడ్ చేస్తానండి దీంట్లో. ఇదిగోండి ఇప్పుడు మనము మొత్తము రెడీ అయిపోయింది. ఓకే, దీని లోపల ఈవెన్ మనము ఈ రోజ్ వాటర్ కూడా వేసామండి. ఇదిగోండి, ఇది రోజ్ వాటర్ కూడా వేసాను నేను కొంచెము. ఓకే, ఇప్పుడు నేను సీల్ చేస్తానండి. మనము వాటర్ కూడా చెక్ చేసుకోవాలండి. ఓకే, ఇన్ కేస్ వాటర్ షార్టేజ్ అయితే కనుక దిస్ ఈజ్ ది టైమ్ దట్ వీ కెన్ యాడ్ సమ్ వాటర్ ఇన్ దట్ వన్. ఇప్పుడు ఇది చేసేసి మనము కాసేపు మధ్య మధ్యలో చెక్ చేసుకుని తీయాలి. ఓకే, ఒకసారి రైస్ అంతా అయిపోయింది అన్న తర్వాత మనం ఏం చేయాలంటే కనుక మొత్తము స్టవ్ ఆపేసి ఓకే ఒక 10 నిమిషాలు 15 నిమిషాల పాటు అసలు టచ్ చేయకుండా వదిలేయాలండి. ఇదిగోండి కంప్లీట్ అయిపోయినటువంటి పులావు చాలా బాగా వచ్చింది. ఒకటి గుర్తుంచుకోవాలండి, ఇది మనము వాడింది మోగ్రా బాస్మతి రైస్. ఓకే, అంటే కనుక మీకు పెద్ద పెద్ద దాణా మెతుకులు కానీ ఇవి కానీ ఉండదు, కానీ ఓవరాల్ టేస్ట్ మటుకు మంచి బాస్మతి రైస్ అది డెఫినెట్లీ మనకు వస్తుంది. ఓకే, బడ్జెట్ ఓరియంటెడ్ కాబట్టేసి జనాలకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఇది ఒక 15 నిమిషాల పాటు 10-15 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టేసి వదిలేస్తే కనుక మనకి కొంచెము అటు ఇటు తేమ గీమ ఏమైనా ఉన్నా నేను కింద నుంచి పైకి దాకా కలిపానండి. ఓకే, ఏంటంటే అసలు దీని లోపల ఉన్నటువంటి స్టీమ్ వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో.